హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? భోజనాలు అయిపోయావా? మా భోజనాలు అయిపోయి మా పాప పుట్టినరోజు ఈరోజు ఏం చేయాలో తెలియక ఎగ్ మంచూరియా చేస్తానని రెడీ చేస్తున్నాను. వెజ్ మంచూరియాకి క్యాబేజీ 2 కప్పులు, అది గట్టి పిండేవాళ్ళు వాటర్ తీసేవాలి. అలాగే క్యాబేజీ 2 కప్పులు, క్యారెట్ 1 కప్పు, రెండు గట్టిగా పిండేసి వాటర్ తీసేవాలి. క్యాబేజీ పిండేశాక అలాగే క్యారెట్ కూడా గట్టిగా పిండేవాలి. రెండు పిండేశాక వాటర్ పిండేశాక రెండు మిక్స్ చేసేవాలి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఏం వేయాలో చెప్తాను వీడియో తీసాక. కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు, అలాగే మైదా 2 స్పూన్లు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కొంచెం సాల్ట్, అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే దుంప కూడా. దుంప వేస్తే కొంచెం స్మూత్గా వస్తుంది ఫ్రెండ్స్, ఇంకేం కాదు, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వేసాక ఇలా బాగా ఇలా వచ్చిన తర్వాత ఇలా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తాయి ఉండలు. ఇలా వెజ్ మంచూరియాకి ఫ్రై అయిపోయి చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా వచ్చింది. చూడండి ఎంత బాగున్నాయి. హోటల్ ఫెయిల్ అయిపోద్ది ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఇది మునిగేటట్టు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ మాత్రం స్లో పెట్టుకొని వేపుకోవాలి, లేదంటే ఉడకవు. ఓకేనా ఫ్రెండ్స్? ట్రై చేసి చూడండి. ఇలా మెల్లగా వేపుకుంటే చాలు ఫ్రెండ్స్. కలిపి స్టిట్ అవుట్ చేస్తే ఎరిగిపోతాయి, కొంచెం స్లోగాని తిరిగేసుకోవాలి. మంచూరియాకి తెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం, ఈ రెండు పచ్చివాసన వచ్చే వరకు పోయే వరకు వేపుకోవాలి. పచ్చివాసన ఉంటే బాగుండదు, కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకొని చూసారా ఫ్రెండ్స్, వేగిపోయేవి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, అలాగే వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు. అంత తర్వాత సోయా సాస్ కొంచెం వేసుకోవాలి. తర్వాత వెనిగరు, తర్వాత కొంచెం సాస్. ఇవి మూడు ఇలా కలుపుకోవాలి. కలుపుకోయాక హై ఫ్లేమ్లో పెట్టేవాలి. అది వేగేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలి, ఇది వేగేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మంచూరియా రెడీ. వేసుకొని కలుపుకోవాలి. మంచూరియా రెడీ. చూసారా ఫ్రెండ్స్, హోటల్లో కొన్ని కంట ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్ పరంగా బాగుంటుంది. ఇంట్లో చేసుకుని ఏదైనా బాగుంటుంది కదా ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. హోటల్లో ఫెయిల్ అయిపోద్ది, మన ఇంట్లో చేసుకుని తింటే. వెజ్ మంచూరియా రెడీ ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే ఫ్రెండ్స్, మా ఆయనకి నచ్చేసింది.
కూడా ట్రై చేయండి.